ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాలయ్య బాబు గారి ఒక డైలాగ్ ఉంటుంది, ఎవడు నాకు ఎదురొచ్చినా వాడికే ప్రాబ్లం, ఎవడికి నేను ఎదురైనా వాడికే ప్రాబ్లం అనేసి బాలయ్య బాబు గారు డైలాగులు చెప్తూ ఉంటారు. అదే డైలాగ్ ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డికి ఎవరు ఎదురొచ్చినా వాళ్ళకే ప్రాబ్లం, రేవంత్ రెడ్డి ఎవరికి వెళ్ళినా వాళ్ళకే ప్రాబ్లం. పాపం బీఆర్ఎస్ చాలా ట్రై చేసింది, కింద మీద పడి డొల్లింది. అసలు కేటీఆర్ అయితే హైడ్రా గురించి స్క్రీన్ పైన డిస్ప్లే చేసి మరీ దమ్ము చేసి పండుకాడు. సాడ్ మ్యూజిక్ తోటి హైడ్రా వల్ల ఎంతమంది లాస్ అయిపోయారో చిన్నపిల్లలు కూడా వచ్చి కన్నీటి పర్యంతం అవుతూ ఏడుస్తూ మా ఇంటిని కూల్చేశారని చెప్తూ ఉంటే గుండెలు ద్రవించిపోయినాయి. అంతేకాదు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటూ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా జూబ్లీహిల్స్ మొత్తం తిరిగి ఓటేయకండి రా బాబు, ఓటేయకండి, రేవంత్ రెడ్డికి ఓటేయకండి, కాంగ్రెస్కి ఓటేయకండి అంటూ తెగ తిరిగారు. ఒకనొక టైంలో నవీన్ యాదవ్ గెలుస్తాడు అన్న ఒక స్ట్రాటజీ, ఒక వేవ్ని మార్చేసి కంపల్సరీగా బీఆర్ఎస్ వస్తుంది అనే వేవ్ని క్రియేట్ చేయగలిగింది బీఆర్ఎస్. కానీ ఏమైంది, చివరి నిమిషంలో సంకనాకి జంపు జిల్లని అంటారు కదా, అలా అయింది. ఇప్పుడు బుల్డోజర్తో కుటుంబాలని ఇళ్ళని కూల్ చేసినటువంటి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఉంటే పాపం బీఆర్ఎస్ పరిగెట్టుకుంటూ వచ్చి ఏదో బుల్డోజర్ తోసేద్దామంటే ముక్కలైనటువంటి పింక్ అంబాసిడర్ని మనం చూస్తూ ఉన్నాం. నాకు ఒక విషయం అర్థం కాలేదు భయ్య, మంచిగా మీటింగ్లు పెట్టారు, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, అన్నీ చేశారు. ఇక్కడ దొంగ ఓట్లు వేయించింది ఎవరు, డబ్బులు పంచింది ఎవరు, దీనికి టన్నులుగా ఆధారాలన్నీ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా ఇవి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంబరాలు, వీటిలో టీడీపీ జెండా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి టీడీపీ మనిషా, కాంగ్రెస్ జెండా ఒకటి ఉంటే టీడీపీ జెండాలు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి. సో కట్టలుగా ఓటర్ కార్డులు దొంగ ప్రింట్ వేశారంటూ హరీష్ రావే వచ్చి క్లియర్గా మాట్లాడుతూ కూడా చూడండి ఎన్ని ఓటర్ కార్డులు ఇలా దొంగతనంగా ప్రింట్ చేశారు, ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉంటే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి పంపించడం కూడా జరిగింది. మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ముప్పడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం. మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఇక చూడండి ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు. ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, ఫేక్ ఐడి కార్డుల వీడియో. అది కూడా వారి మొబైల్ కు పంపాం, వారికి చూపించాం. చూడండి కుప్పలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి. ఈ గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి, మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, ఈ ఆధారాలన్నీ వారికి చూపించడమే కాదు వారి మొబైల్ కూడా పంపాం. ఎలక్షన్ అబ్జర్వర్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా చీరల పంపిణీ వీడియోలు, డబ్బు పంపిణీ వీడియోలు, అన్ని వీడియోలు కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం. వారైతే మాకు ఈరోజు చెప్పారు, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు. ఇలా యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది. అసలు కాంగ్రెస్ కార్యాలయం అని షిఫ్ట్ చేయాలి, పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి. గోడనే అడ్డం 100 మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్? ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది. కానీ ఏమైంది, ఇక్కడ కూడా సేమ్ రిపీట్. ఓటుకి దగ్గర 2500 నుంచి 5000 పంచారు, అందరినీ బెదిరించారు, కొంతమందిని కొట్టారు, కొంతమందిని దారుణంగా ఊళ్ళలోకి రానివ్వని బెదిరించారు. ఇంకా మన రేవంత్ రెడ్డి సార్ అయితే డైరెక్ట్గా బీఆర్ఎస్ వస్తే మీకు రైస్ దొరకదు, నీళ్లు దొరకవు, పప్పులు దొరకవు, ఉప్పులు దొరకవు అని బ్లాక్మెయిల్ కూడా చేయడం జరిగింది అంటూ వార్తలు వచ్చినాయి. కానీ చివరికి ఇటు వచ్చి 25,000 పైచిరుకు మెజారిటీ ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. అసలు అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్స్ అంతా ఏమైపోయారు అంటే, ముస్లిం ఓటర్స్ ఎక్కువ జూబ్లీహిల్స్లో అంటే
ఒకటే జరిగింది. ముస్లిం ఓటర్స్ అంతా ఎక్కువ అయినా కూడా హజారుద్దీన్‌కి టికెట్ ఇచ్చారు కదా ఎంపీగా. హజారుద్దీన్ ఎంపీని చేశారు కదా, ముస్లిం ఓట్లన్నీ పడిపోయినాయి. తర్వాత ఇంటింటికి డబ్బులు పంచారు కదా, ఆ ఓట్లన్నీ పడిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్టీఆర్ రామారావు స్టాచ్యూ పెట్టిస్తా అన్నారు కదా, దాంతోపాటు మీ కష్టాలు నేను చూసుకుంటా అన్నాడు కదా, అది అయిపోయింది. ఇలా చెప్పకుండా ఎన్ని పథకాలంటే అన్ని పథకాలు ఇచ్చి మందు, డబ్బు, దొంగ ఓట్లు అన్నీ కలిపితే కాంగ్రెస్ గెలిచిందంటూ చెప్తూ ఉన్నారు. అసలు నవీన్ యాదవ్ గత కొంతకాలంగా ట్రై చేస్తూ ఓడిపోతున్న వ్యక్తే. అటువంటి వ్యక్తి పైన కొంచెం సింపతి ఉంది. దాంతోపాటు ఏదైనా చేస్తాడని నమ్మకం ఉంది. రాబోయే 3 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే పదవికి దగ్గర జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో 200 కోట్ల పైగా ఖర్చు పెట్టారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి డబ్బు ఎలా ప్రవహించిందో ఇక్కడ. మళ్ళీ 200 కోట్లు ఎలా సంపాదించాలంటే ఇట్స్ వెరీ ఈజీ. జూబ్లీ హిల్స్ కదా, అమ్మేయచ్చు, కొనేయచ్చు, ఏమైనా చేయొచ్చు. 200 కోట్లు ఈజీగా సంపాదించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనం చూస్తున్న మన కళ్ళని మనం మోసం చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ప్రజలు ఒక పక్కన క్లియర్గా నుంచొని ఉన్న పద్ధతి చూస్తుంటే ఇక్కడ కూడా చాలా మ్యానిపులేషన్ జరిగినాయి అని చెప్తూ ఉన్నారు. అయితే ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ జరుగుతుంది, డబుల్ ఓట్లు పడుతున్నాయి, ఫేక్ ఐడి కార్డులు ఉంటున్నాయి అని యుద్ధం చేస్తుంటే బీజేపీ పైన ఇక్కడ సేమ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు గారి హయాంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దొంగ ఓట్లు వేయించింది, ఓట్లు కొనింది, విచ్చలవిడిగా డబ్బులు పంచింది, ఇవన్నీ చెప్తూ ఉంటే రాహుల్ గాంధీ గారికి సిగ్గేసిందంట. నేను ఇక్కడ చేస్తున్న ఉద్యమం ఏంటి, నువ్వు అక్కడ చేస్తున్న పని ఏంటి అని అన్నారంటూ కొన్ని వార్తలు వచ్చినాయి. అది ఎంతవరకు నిజం పక్కన పెడితే గెలుపు ముఖ్యం బిగులు. ఇక్కడ గెలుపు ముఖ్యం బిగులు. దానికోసం నువ్వు దిగజారుతావా, అడుక్కుంటావా, కాళ్ళు పట్టుకుంటావా, ఏం చేస్తావో ఎలక్షన్ బూత్కు వచ్చే వరకు కూడా చివరికి ఎలక్షన్ బూత్ దగ్గర కూర్చొని ఎవరైతే నీకు స్లిప్లు ఇస్తారో వాళ్ళకు కూడా 2 నెంబర్తో టీషర్ట్లు వేసి మరి కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే విధంగా సంకేతాలు వచ్చే విధంగా కూర్చున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇక కొంతమంది ముస్లిం మహిళలను అయితే పట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చామంటే బురకాలు తీసి పారిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అద్భుతమైన ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పిఆర్ఎస్ పార్టీని తలుచుకుంటే జాలేస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా రెగ్యులర్గా బై ఎలక్షన్స్ ఎప్పుడైనా వచ్చినా కూడా దాంట్లో అధికార పార్టీ గెలుస్తూ ఉంటుంది, వేరే వాళ్ళు గెలవరు. కానీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఇది బూస్ట్లా పనిచేస్తుందని ఎవరో ఆలోచించట్లేదు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ఇదే విధంగా విజయ పదంలో దూసుకెళ్తుందంటే ఎస్ తప్పకుండా. ఎందుకంటే అధికార పార్టీ ఉన్న దగ్గర లోకల్లో కూడా వాళ్ళే గెలుస్తారు. మనం ఆంధ్రప్రదేశ్ చూసాం కదా, తిరుపతి డిప్యూటీ మేయర్కే అక్కడ ఉన్నటువంటి సభ్యులు మొత్తాన్ని కిడ్నాప్ చేసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేసి వాళ్ళని కొట్టి భయపెట్టి వీడియోలు చేసి మరి వాళ్ళని బహిరంగంగా నడి రోడ్డు మీద పట్టపగలు బస్ అద్దాలు పగలగొట్టి మరి తీసుకెళ్ళిన సందర్భాలు చూసాం. అదే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో రిపీట్ అవుతుంది. ఎందుకంటే సేమ్ స్కూల్, చంద్రబాబు నాయుడు గారు అదే స్కూలు, రేవంత్ రెడ్డి అదే స్కూలు, దే ఆర్ బ్రీఫ్డ్ మీ అన్న కాల్ మీరు విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఓటుకు నోటు కేసులో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకే నావు పైన కాలు పెట్టి వెళ్ళినటువంటి వ్యక్తులే. ఈ ఇద్దరు కూడా ఎంత కాదన్నా ఎంత అవునన్నా కూడా ఫ్యూచర్లో ఈ 2 స్టేట్లకు ముఖ్యమంత్రులుగా కొనసాగాలన్న ఆలోచనతో ఎంతవరకైనా వెళ్తారు. ఇది రాజకీయ నీతి కాదు, కేవలం ఒక మనిషి స్వార్థంతో ప్రజల్ని పాడు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పద్ధత అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? ఎంతవరకు న్యాయం? ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిస్తే నాకేం ప్రాబ్లం లేదు, కేటీఆర్ గెలిచిన నాకేం ప్రాబ్లం. బట్ రీజన్ ఏంటంటే అన్ని దొంగ ఓట్లు వేశారని, అంత డబ్బు పంచారని వార్తలు వచ్చిన తర్వాత గెలిచేవారు ఎవరంటే క్లియర్గా మనకు అర్థమయ్యేది ఒకటే, అధికార పార్టీ వాళ్ళు. అది తెలిసి కూడా బీఆర్ఎస్ బీజేపీ అయితే ఇంకా ఎత్తులే. ఆయన వచ్చాడు, బండి సంజయ్ వచ్చాడు, మొలతాడు కట్టుకున్నామన్నా, మొలతాడు కట్టుకొని నీ వాడికి అయితే మొలతాడు కట్టుకున్నా మనకే ఏందన్నా మొలతాడు తీసి ఎక్కడ పెట్టుకున్నా, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోండి, ఏం చేద్దాం. మొలతాడు కట్టుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కనీసం మినిమం ఓట్లు కూడా రాలేదుగా. మనుషుల్ని భావోద్వేగాలు మత రకమైనటువంటి ఘర్షణలు రేపడం ఏంది బండి సంజయ్ గారు? మీ ఏజ్ ఏంది, మీరేంది ఏంది మళ్ళీ వచ్చి ఏం మాట్లాడతారన్నా? జూబ్లీ హిల్స్ పేరు మార్చేస్తాం, సీతారాం నగర్ అని పెట్టేస్తాం అన్నారు. అన్న నువ్వున్న కాన్స్టిట్యున్సీ ఏం కాన్స్టిట్యున్సీ అన్న? అది ముస్లిం పేరుతో ఉన్న కాన్స్టిట్యున్సీ అన్న. నువ్వున్న ఒకసారి చూడన్నా,
నీ ఊరి పేరు నువ్వు మార్చుకో ఫస్ట్ అంటూ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇలా మనుషుల మధ్య భావోద్వేగాలు, మతపరమైనటువంటి ఘర్షణలకి తావిస్తూ బీజేపీ కూడా ఎంతో ట్రై చేసింది, కానీ ప్రజలు కనీసం దేకను కూడా దేకలేదు. కారణం ఏంటి? వాళ్ళకి తెలుసు అనుకుంటాం మనం మూర్ఖత్వం. ఎందుకంటే ఎలాగో గెలవరు అని పక్కన పడేసి ఓట్లు వేయాలి అంతే. ఈయన మాటలో వాళ్ళ మాటలో ప్రభావించాలి. కానీ కేటీఆర్ బీఆర్ఎస్ గెలుస్తుందేమో అని చాలామంది అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా బీఆర్ఎస్కే ఫేవర్గా ఉన్నాయి. అయినా కూడా ఫ్లేటు రివర్స్ పడింది. బీఆర్ఎస్ బ్రతుకు డొక్కు కారులా మిగిలిపోయింది. కానీ జెండా రెపరెపలాడుతూ త్రివర్ణ జెండా హస్తం గుర్తు ప్రజల్ని మన్ననలు పొందింది అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.